దేవునికి స్తోత్రం. ప్రేమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఈరసుదేని వాగ్దానము కీర్తన 5:7. నేనైతే నీ కృపాతిశయను బట్టి నీ మందిరములో ప్రవేశించదను, నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయం దిక్కు చూచి నమస్కరించదను. చూడండి, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి మానవుల యొక్క పాప పరిహారార్థమై ఆయన శిలువ మీద మరణించి ఆయన సమాధి చేయబడి తిరిగి 3వ దినాన లేచారు. మన అపరాధముల నిమిత్తము ఆయన అప్పగించబడి మన నీతిమంతులుగా చేయటం కొరకే ఆయన తిరిగి లేచారు. అయితే ఈ పునరుత్థాన దినాన మనం ఎంతగానో దేవుని యొక్క మందిరంలోనికి ఆయన కృపాతిశయములు బట్టి ఎంతో గొప్పగా ప్రవేశించేవారిగా ఉండాలి. అనేక మంది దేవుని యొక్క మందిరమునకు వెళ్ళాలి అని అనుకుంటారు, కానీ వారికి అనేకమైన ఆటంకాలు కలిగి వారు వెళ్ళలేని స్థితిని కలిగి ఉంటారు. అయితే ప్రతి వారం కూడా క్రమం తప్పకుండా దేవుని యొక్క మందిరానికి వెళ్ళే ఆ కృపను ప్రతి ఒక్కరు పొందుకునేవారిగా ఉండాలి. ఈ దినాన ప్రభువైన యేసుక్రీస్తు వారిని వెంబడిస్తున్నటువంటి నీవు ఆయన విషయంలో ఎంత మాత్రం కూడా మనుషుల ఎదుట ఎంత మాత్రం కూడా నువ్వు సిగ్గుపడనక్కరలేదు. ఆయన సత్యవంతుడు, పరిశుద్ధుడు, నీతిమంతుడు. ఆయన ద్వారా మన పాపములకు పాపక్షమాపణ కలిగింది కాబట్టి అంత గొప్ప దేవుని ఆరాధిస్తున్నటువంటి ఆయనను వెంబడిస్తున్నటువంటి నీవు ఆయన పరిశుద్ధ నామాన్ని బట్టి ఎంతో అతిశయపడేవారిగా ఉండాలి. అలాగే ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన పరిశుద్ధాలయము తట్టు తిరిగి మనం నమస్కరించేవారుగా ఉండాలి. మరి ఎంతో భయముతో భక్తితో దేవుని యొక్క మందిరానికి మనం వెళ్ళేవారుగా ఉండాలి. ఆయన కొరకు ఏర్పాటు చేసుకున్న ఆయన మందిరంలో ఆయన తప్పకుండా అక్కడ సంచరిస్తున్నారని, ఆయన యొక్క కనుదృష్టి అక్కడ ఉందని, ఆయన తన పరిశుద్ధ స్థలములో నుండి నన్ను, నా కుటుంబాన్ని దీవిస్తారని, ఆశీర్వదిస్తారని మనం నమ్మేవారిగా ఉండాలి. దేవుని యొక్క మందిరంలో మన ప్రవర్తన సరిగా ఉండున్నట్లుగా చూసుకునేవారిగా ఉండాలి. మరి ఆయన యందు భయభక్తులు కలిగి ఆయనను నువ్వు సేవించినప్పుడు, ఆయన యొక్క దృష్టి నీ మీద ఉన్నప్పుడు ఆయన ఎంతగానో ఆయన యొక్క కృపను నీ పొందుకోగలుగుతావు. అనేకమైన సమస్యలతో ఆయన మందిరంలో అడుగుపెట్టినటువంటి నీవు దేవుడు తన మహాకృప చేత ఆయన ఎంతో ఆ సమస్యల నుంచి నీకు విడుదలిస్తారు. నెమ్మది, ఆదరణ, సమాధానం, గొప్ప ధైర్యాన్ని నీకు ఆయన కలిగజేస్తారు. కాబట్టి ఈ సమయంలో ఈ మాటలు వింటున్నటువంటి మీరు మానకుండా దేవుని యొక్క మందిరానికి వెళ్ళేవారిగా ఉండండి. ఆయన మందిరంలో మీ కొరకు మరి లోక ప్రజలందరి కొరకు ఆయన ఎన్నో ఆశీర్వాదాలు దాచి ఉంచారు. ఆ యొక్క సమృద్ధి జీవంతో కూడినటువంటి ఆశీర్వాదములు ప్రతి ఒక్కరికి ఇవ్వాలని ప్రభు ఎదురు చూస్తూ ఉన్నారు. దినమెల్లా ఆయన చేతులు చాపి తన యొద్దకు పిలుస్తూ ఉన్నారు. ఆయన సన్నిధిలో ఎంతో సంపూర్ణమైన సంతోషం ఉంది. ఆ సంతోషాన్ని నీకు ఇవ్వాలనుకుంటూ ఉన్నారు. కాబట్టి ఆయన మందిరానికి వెళ్ళడానికి నువ్వెంతో సంతోషముగా నువ్వు సిద్ధపడినట్టయితే, ఆయన మందిరంలోనికి నువ్వు వెళ్ళినట్టయితే నీ కొరకు దాచి ఉంచినటువంటి ప్రతి మేలును కూడా దేవుడు నీకు ఇస్తాడు. దాని ద్వారా నీ జీవితం ఎంతో ఆనందంతో, సంతోషంతో, సమృద్ధితో నింపబడి నువ్వు జీవించడానికి అవకాశం ఉంటుంది. ప్రార్థన. దేవానికి వందనములు, స్తోత్రాలు, స్తుతులు తండ్రి. మాటలు వింటున్న నీ బిడ్డలు మీ రక్తంతో కడిగి ముట్టి స్వస్థపరచండి. వారింటి వారికి నీ గొప్ప రక్షణ యేసు నామములో కలుగునుగాక. దేవ, గొప్ప రక్షణతో వారు నింపబడుదురుగాక, అలంకరించబడుదురుగాక తండ్రి. అయ్యా, వారి యొక్క కుటుంబాల్లో ఉన్న ప్రతి ఒక్క చీకటి శక్తుల ప్రభావాన్ని దూరపరుస్తున్నాము. నీ మందిరానికి వెళ్లకుండా ఏదైతే వారికి అడ్డుగా పనిచేస్తుందో దానిని దూరపరుస్తున్నాము. అయ్యా తండ్రి, నాయన, నీ బిడ్డలు నీ మందిరానికి వెళ్ళుటలో ప్రభా ఎంతో సంతోషమును వారు కలిగించేతండి. మానకు వెళ్ళేవారిగా వారిని లేవనెత్తండి. అయ్యా, వారి యొక్క పిల్లలు వారి కుటుంబాలతో కలిసి నీ సన్నిధిలో గడుపుటకు వారికి అవకాశము దయచేయండి ఆయన. అయ్యా, వారందరికీ ఏక మనసునిచ్చి, వారి కుటుంబాల్లో ఏకభావనిచ్చి అయ్యా నీ మందిరానికి వెళ్ళుటకు సహాయం చేయండి ప్రభా. అయ్యా తండ్రి, నేను ప్రతి ఒక్క కుటుంబంగా నీ మందిరంలో ఉండుటకు కృప చూపించమని, నీ కృపతో అయ్యా నీ దయతో నీ కనికరముతో నీ ప్రజలను నింపి ఆశీర్వదించమని, ఈ దినమంతా ఈ వారమంతా ప్రత్యేకమైన నీ కాపుదల నీ బిడ్డలకి తోడుగా ఉంచండి. యేసు నామం నీ ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.